నమస్తే, వెల్కమ్ టు మన టీవీ తెలంగాణ. మనం రోజుకొక ప్రత్యేక కార్యక్రమంతో లైవ్లో మనం ప్రస్తావించడం జరుగుతుంది. మనకు గురుకుల విద్యాలయాలకు సంబంధించి ప్రధానంగా ఒక్కొక్క సబ్జెక్టు గురించి మనము రోజు ఒక్కొక్క ఎక్స్పర్ట్ని తీసుకొని మనం రావడము, రోజు వాటి గురించి వివరించడం. దీనిపైన ఎవరికైనా ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీ యొక్క సందేహాలను మీరు స్పష్టంగా అడగండి. ఇక్కడ మనకు ఈరోజు ఇంగ్లీష్ ఎక్స్పర్ట్స్ శ్రీనివాస్ గారు ఉన్నారు, అంబటి శ్రీనివాస్ గారు. వారిని మీ యొక్క ప్రశ్నలతో అడిగేసి మీరు ప్రత్యేకంగా మీ యొక్క సమాధానాలు తెలుసుకోండి. అయితే ముఖ్యంగా మనకు ప్రధానంగా ఈరోజు మనం చూసినట్టయితే ఇంగ్లీష్లో మనకు దాదాపు మొత్తం ఈ ప్రిలిమ్స్ మొత్తం మీద 150 మార్కులు ఉన్నట్టయితే ఏ సెక్షన్, బి సెక్షన్, సి సెక్షన్ అని 3 సెక్షన్లు చేయడం జరిగింది. ఈ 3 సెక్షన్లు కూడా 50 మార్కులు చెప్పుకున్న 150 మార్కులు ఇవ్వడం జరిగింది. అయితే ప్రధానంగా ఇంపార్టెంట్ ఏంటంటే ఇంగ్లీష్లో 50 మార్కులు అంటే అత్యధిక భాగం, సింహభాగం దాదాపుగా దీనికే ఎక్కువ ఉన్నది. మిగతా సబ్జెక్టుల్లో ఒకటి మెంటల్ ఎబిలిటీ అని, టీచింగ్ యాప్టిట్యూడ్ అని, మోరల్ వాల్యూస్ అని అదొక సెక్షను. తర్వాత ఈ జనరల్ స్టడీస్లో చూసినట్టయితే దాదాపు 8 ఐటమ్స్ అంటే దాదాపు 8 సబ్జెక్టుల నుంచి కూడా 50 మార్కులు ఉన్నాయి. కాబట్టి మనకు ఇంగ్లీష్కు చాలా ప్రాధాన్యం ఉంది. కాబట్టి స్పెషల్గా ఈరోజు రేపు మనం ప్రత్యేకంగా ఈ ఇంగ్లీష్ పైనే లైవ్ నిర్వహించడం జరుగుతుంది. ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా మీరు అడిగి తెలుసుకోండి. సార్, ముందు మనం ఎక్స్పర్ట్ని పరిచయం చేద్దాం. నమస్కారం సార్, శ్రీనివాస్ గారు. ఈరోజు మనం మొదటి ప్రశ్న, అసలు బేసిక్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అనే సబ్జెక్టు మనకు దీంట్లో ఉన్నది. సార్, దీనిపైన మీరు అంటే ఎటువంటి ప్రశ్నలు వస్తాయి, దీని మీద సబ్జెక్ట్ ఒక అంశాలకు మీరు వివరించండి. First of all, thanks for inviting me to the studio, and all the candidates who are preparing for Gurukula teachers must be grateful to the government of Telangana. అలాగే ఇది ఫస్ట్ టైం పెడుతున్నారు, గురుకుల టీచర్స్ అనే కాన్సెప్ట్ ఫస్ట్ టైం పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నారు అంటే గవర్నమెంట్ స్కూళ్ళు ఉన్నా కూడా, క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నా కూడా, ఈ ఒక ఇంజనీరింగ్ స్థాయిలో కానీ, ఎంబీఏ స్థాయిలో కానీ అక్కడికి వెళ్ళగానే ఈ బేసిక్ ప్రొఫిషియన్సీ లేకపోవడంతో వీళ్ళు ఒక ఇంటర్వ్యూస్లో ఫస్ట్ రౌండ్లోనే ఫెయిల్ అవుతున్నారు. అయితే వాళ్లకు టెక్నికల్ స్కిల్స్, అదర్ టాలెంట్స్ ఉన్నాయి. ఆ టాలెంట్స్ అన్నీ ఉన్నా కూడా ఇప్పుడు గ్లోబల్ విలేజ్ అవుతుంది వరల్డ్ అంతా. ఏ రంగంలో కూడా అభివృద్ధి చెందాలంటే ఇప్పుడు వరల్డ్కి పాపులర్ అయిన ఇంగ్లీష్ అనేది అందరికి తెలవాల్సిన అవసరం ఉంది. అందుకనే ఆ బేసిక్ ప్రొఫిషియన్సీ ఎందుకు పెట్టారంటే ఈ గురుకుల టీచర్స్ అక్కడక్కడ గురుకుల స్కూళ్ళల్లో కానీ, కాలేజీలలో కానీ ఈ బేసిక్స్ అంతా స్టాండర్డ్గా చెప్పినట్లయితే ఈ రాబోయే కాలంలో ఈ పిల్లలందరూ ఎటువంటి ఎగ్జామ్నైనా ఫేస్ చేస్తూ సక్సెస్ఫుల్ కాగలరండి. అందుకనే ఈ బేసిక్ ప్రొఫిషియన్సీ అని పెట్టారు. ఓకే సార్, తర్వాత మనకు జనరల్గా ఈ యొక్క అంశాల గురించి మనం చూసినట్టయితే అసలు వాట్ ఈస్ ద డిఫరెంట్ బిట్వీన్ గురుకుల రిక్రూట్మెంట్, అదర్ రిక్రూట్మెంట్స్, అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా, వాటికి సంబంధించిన రిక్రూట్మెంట్కి చాలా తేడా. అంటే దీంట్లో ప్రత్యేకంగా మనకు ఎక్కువ వ్యాస్ట్గా సిలబస్ చేయడం జరిగింది. అది దీన్ని ఎలా చూడాలి మనం, దీంట్లో ఏ విధంగా క్వశ్చన్స్ ఇస్తారు? గుడ్ క్వశ్చన్ అండి, గుడ్ అబ్జర్వేషన్. ఇది మిగతా ఎగ్జామ్స్ అన్ని కంపేర్ చేస్తే ఈ గురుకులలోని బేసిక్ ప్రొఫిషియన్సీని ఇంగ్లీష్ సిలబస్ మొత్తం ఆల్మోస్ట్ అంత బేసిక్స్ అన్ని పెట్టేశారు. ఎందుకంటే బేసిక్స్ లెవెల్లో చదివినా కూడా అక్కడ మరి విద్యార్థి చదవకపోవడం కావచ్చు, లేకపోతే సరైన టీచర్ లేకపోవడం కావచ్చు, లేదా నెగ్లెక్ట్ చేయడం కావచ్చు, అవి లేకపోవడంతో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. కాబట్టి ఈ సిలబస్ వ్యాస్ట్ పెట్టేశారు. ఈ సిలబస్ మీరు చూసినట్లయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్కి ఉన్నటువంటి అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, అందులో ఏది వదిలిపెట్టలేదు. మిగతా ఎగ్జామ్స్లో కొన్నే పెడతారు, కొద్దిగా వెకాబులరీ, కొద్ది ప్యాసేజ్ అని. అన్నీ పెట్టారు అంటే విద్యార్థిని మొత్తం ఓవరాల్గా డెవలప్ చేయాల్సిన అవసరం ఈ గురుకుల టీచర్స్ మీద ఉంది. అందుకనే ఈ సిలబస్ వ్యాస్ట్గా పెట్టారు. ఇది విద్యార్థుల మంచి భవిష్యత్తు కోసమే ఇది పెట్టారు. ఓకే, తర్వాత సార్ ఇంకా మీరు కొన్ని చెప్పినారు పాయింట్స్ ఉన్నట్టుగా, అది టీటీటీ అని ఒకటి మనం చూస్తాము. దాన్ని చూసినట్టయితే ట్రైనరు, అది ట్రైన్ టు ద ట్రైనర్ అనేది పెట్టారు కదా, దానిపైన ఎట్లా దీని మీద? అయితే ఇప్పుడు వీళ్ళందరూ బీఎడ్ ఎంఎడ్ అయిపోయిన టీచర్స్. అది కాకుండా ఈ గురుకుల టీచర్ సిలబస్ ఎట్లా ఉందంటే వీళ్ళు ఆల్రెడీ టీచర్సే, ప్రైవేట్ స్కూల్లో కానీ వేరే స్కూల్స్లో కానీ టీచ్ చేస్తున్న వాళ్ళే వీళ్ళు. అయితే వీళ్ళు ఇప్పుడు గురుకులానికి సిలబస్ స్పెషల్గా ఉంది కాబట్టి ఈ కోచింగ్ ఏదైతే ఉందో, ఈ ఎగ్జామ్ సిలబస్ ఏదైతే ఉందో ఈ గురుకుల టీచర్స్కి, ఇది ట్రైన్ ద ట్రైనర్ ప్రోగ్రామ్ లాంటిది అన్నమాట. వీళ్ళందరూ రేపు ట్రైన్ చేయబోతున్నారు.
వాళ్ళని మనం ఈ కోచింగ్ ద్వారా ట్రైన్ చేస్తున్నాం. అందుకే దీన్ని నేను ట్రైన్ ద ట్రైనర్ ప్రోగ్రామ్ లాంటిదని పోల్చడం జరిగింది. అయితే రూరల్ స్టూడెంట్స్ దీనిపైన ఏ విధంగా ప్రిపేర్ కావాలి, ఎట్లా దాని మీద విషయం? ఇప్పుడు ఇంగ్లీష్ పరంగా చూస్తే ఇది ఎప్పటి నుండో ఉన్న ప్రాబ్లం. రూరల్ స్టూడెంట్స్ ఎప్పుడైనా వచ్చి అంటారు, అర్బన్ స్టూడెంట్స్కి వాతావరణం వల్ల కావచ్చు, స్కూలింగ్ వల్ల కావచ్చు ఇంగ్లీష్ బాగా వస్తుంది, మాకు రాదు అని చాలామంది మా దగ్గరకు వస్తూనే ఉంటారు అట్లా. అయితే ఈ సిలబస్ కొద్దిగా వాళ్ళకి ఇబ్బంది కలిగించవచ్చు. బేసిక్ సిలబసే ఇది, బేసిక్ ప్రొఫిషియన్సే అయినా కూడా అప్పుడు చదవలేదు కాబట్టి, అప్పుడు తెలియలేదు కాబట్టి, లేదా దీంట్లో ఉన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు వాళ్ళకి కొద్ది ఇబ్బందులు ఉండొచ్చు. అందుకే దాన్ని మనం అనొచ్చు ఆంగ్లోఫోబియా ఉంటుంది రూరల్ పిల్లలకి. వాళ్ళకి వచ్చిన స్కిల్స్ కూడా మర్చిపోతారు ఆ భయం వల్ల. సో ఇది ప్రాక్టీస్ చేయించే బాధ్యత ఈ గురుకుల టీచర్స్ పైన ఉంది. వీళ్ళు ఎంత బాగా దాన్ని సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారో అప్పుడు వాళ్ళ ఆంగ్లోఫోబియా పోయి వాళ్ళు ఆంగ్లోఫైల్స్గా మారి సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉందండి. తర్వాత మనకు ఇంకొక క్వశ్చన్ చూసినట్లయితే, వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఆఫ్ గ్రామర్ దిస్ ఎగ్జామ్? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. గ్రామర్ అనేది రేపొద్దున ఈ విద్యార్థులందరూ రకరకాల ఎగ్జామ్స్కి వెళ్తుంటారు. అది స్టేట్ లెవెల్లో గ్రూప్ 4 కానివ్వండి, గ్రూప్ 1 కానివ్వండి, లేదా నేషనల్ లెవెల్లో బ్యాంకింగ్ కానివ్వండి, సివిల్ సర్వీస్ కానివ్వండి, ఎక్కడ వెళ్ళినా కూడా ఈ ఏ ఆఫీసర్కైనా కూడా రైటింగ్ స్కిల్స్ బాగుండాలి. స్పోకెన్ కన్నా రైటింగ్ స్కిల్స్ డెవలప్ కావాలనుకుంటే ఈ గ్రామర్ పర్ఫెక్ట్గా ఉండాలి. అందుకని మనం ఈ గవర్నమెంట్ని అప్రిషియేట్ చేయొచ్చు, ఎందుకంటే ఈ సిలబస్ అట్లా సెట్ చేసిందనమాట. ఈ గురుకులలోని విద్యార్థి ఇవన్నీ కనుక బాగా చదివితే, ఆ గురుకుల టీచర్ బాగా చెప్తే, ఏ విద్యార్థి కూడా రేపు పొద్దున ఇంగ్లీష్ ఫోబియా ఉందని అనడండి. సో ఆ గ్రామర్ అట్లా ఉంది. కాకపోతే దాన్ని టీచింగ్ చేసే మెథడ్ కొద్దిగా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అర్థం చేసుకొని చెప్తే అది ఈజీగా ప్రాక్టీస్ చేయొచ్చు. అయితే మనకు ప్రధానంగా ఇందులో చూసినట్టయితే మనకు టెన్సెస్, ఈ ఆర్టికల్స్, తర్వాత మన నౌన్, ప్రొనౌన్స్, తర్వాత అడ్జెక్టివ్స్, అడ్వర్బ్స్, ప్రోవర్బ్స్, ఇవన్నీ మోడల్స్, సబ్జెక్టు, ఇవన్నీ చాలా వ్యాస్ట్గా ఉన్నాయి. వీటి మీద ఒక్కొక్క ఐటమ్స్ మనం ఎట్లా కొన్ని వివరించగలుగుతారా? ఇప్పుడు బేసికల్గా వీటి అన్నిటిని కవర్ చేసేది టెన్సెసే. ఎందుకంటే చాలామంది టీచర్స్ మా దగ్గర వచ్చి అడుగుతుంటారు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, డబుల్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అయినా కూడా కొందరు తెలుగు మీడియం టీచర్ నుండి వచ్చిన వాళ్ళు, కొందరు ఉర్దూ మీడియం వచ్చిన వాళ్ళు, వాళ్ళకి ఇబ్బందులు ఏంటంటే, మొన్న మేము టీచ్ చేసినప్పుడు కూడా మైనారిటీ వాళ్ళకి చూసినది ఏంటంటే, వాళ్ళకి అంత బాగానే ఉంది కానీ ఈ గ్రామర్, టెన్సెస్ అనగానే వాళ్ళకి భయం వేస్తుంది. సో ఈ గ్రామర్ మీద కొద్దిగా పట్టు సాధించాలి. టెన్సెస్ మీద, ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, ఇది కొద్దిగా అర్థం చేసుకుంటే దీన్ని బేస్ చేసి మిగతా క్వశ్చన్స్ అన్ని కూడా కొద్దిగా ఈజీగా చేయగలిగే అవకాశం ఉంది. ఇది రాకపోవడం అనేది వాళ్ళు మెజారిటీ 90% వాళ్ళే అన్నారు. ఇది మన అభిప్రాయం కాదు, ఆ టీచర్ ఈ ఎగ్జామ్ రాయబోతున్న టీచర్లు అందరూ అన్న అభిప్రాయం ఇది. టెన్సెసే 3 సార్లు చెప్పించుకున్నారనమాట క్లాస్లో. అంటే టెన్సెస్ మీద ఎక్కువ వస్తాయంట. ఆర్టికల్స్ దీని మీద కంపారిజన్ చేసుకుంటే ఆర్టికల్లో ఒకటే ఇవ్వచ్చండి, కానీ టెన్సెస్లో డైరెక్ట్గా ఒక 5-6 క్వశ్చన్స్ టెన్సెస్ నాలెడ్జ్ బేస్ చేసుకొని మిగతా క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ఇది అర్థం కాకపోతే లైక్ రిపోర్టెడ్ స్పీచ్ కానీ, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ కానీ, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ కానీ, చూజింగ్ ద రైట్ వర్బ్ కానీ, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ కానీ, స్పాటింగ్ ఎర్రర్స్ కానీ, ఏ ఎలిమెంట్ తీసుకున్నా ఈ టెన్సెస్ నాలెడ్జ్, బేసిక్ గ్రామర్ నాలెడ్జ్ లేకపోతే కష్టం వాళ్ళకి. వాటిని సెపరేట్గా చూడడానికి వీల్లేదు. అందుకని దీని మీద ఫోకస్ చేస్తే మిగతావి చాలా ఈజీగా వాళ్ళు ట్యాకిల్ చేయొచ్చు. అయితే టెన్సెస్లో చూసుకున్నట్టయితే మనకు దాదాపు 12 టెన్సెస్, మన ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ అని ఒక్కొక్క దాంట్లో మనకు 4 టెన్సెస్, మళ్ళీ ప్రజెంట్ టెన్స్, ప్రజెంట్ సింపుల్ ప్రజెంట్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, తర్వాత ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అన్నట్టుగా మొత్తం అంటే ఒక్కొక్క దానికి 4 చొప్పున 12 ఉన్నాయి కదా. ఈ 12లో మనకు ఎక్కువగా ప్రధానంగా దేని మీద కేంద్రీకరించే అవకాశం ఉంటుంది? దీన్ని 2 రకాలుగా చూడొచ్చు. ఈ ప్రశ్నని విద్యార్థులకు టీచ్ చేయడంలో ఒక రకంగా చూడొచ్చు, ఇప్పుడు ఈ ఎగ్జామ్ పరంగా ఒక రకంగా చూడొచ్చు. ఇప్పుడు ఎగ్జామ్ పరంగా చూస్తే ఈ టీచర్స్ ఫోకస్ చేయాల్సింది ఈ 12 ఎలిమెంట్స్ నేర్చుకోవాల్సిందే వాళ్ళు. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎలిమినేషన్ రౌండ్, కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే ఎలిమినేషన్ అట్ ద సేమ్ టైం ఇంపార్టెంట్ టాపిక్స్ అడిగే రౌండ్ అది. సో వీళ్ళు 12 ప్రాక్టీస్ చేయాలి. అయితే ఈ 12లో అన్ని కష్టంగా ఉండవు, ఒక 2-3 కష్టంగా ఉంటాయి. అవి కూడా కొద్దిగా ప్రాక్టీస్ చాలా ఎక్కువ చేస్తే వాళ్ళకు డెఫినెట్గా కమాండ్ వస్తుందండి. అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ మీరంటే దీంట్లో దానికి సంబంధించి మనకు ప్రజెంట్ టెన్స్ సంబంధించి ఎలాంటి క్వశ్చన్స్? ఎస్, బేసికల్లీ ఈ టెన్స్ బేస్డ్, వర్బ్ బేస్డ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఫస్ట్ ప్రెజెంట్ టెన్స్లో ఒక ఇచ్చేస్తాడు.
ఐ డాష్ అంటాడు, ఐ డాష్ గో ఫర్ ఎ వాక్ ఎవ్రీ మార్నింగ్ అంటాడు. చూస్ ద రైట్ వర్బ్ అని అడగొచ్చు. సో అది ఆయనకు సింపుల్ ప్రెజెంట్ అనేది తెలియాలి. సింపుల్ ప్రెజెంట్ అంటే రెగ్యులర్ యాక్షన్, హ్యాబిచువల్ యాక్షన్, డైలీ వాట్ ఎవర్ యూ డూ దట్ కమ్స్ అండర్ సింపుల్. సో అక్కడ మార్పు లేకుండా మార్పు చేయాలా లేదా వర్బ్ అనేది ఆ టెన్సెస్ నాలెడ్జ్ ఉంటేనే కానీ చేయగలుగుతాడు ఆయన. సో ఇక్కడ ఐ గో ఫర్ ఎ వాక్ అదో రకంగా అడగవచ్చు. సో ఇదే క్వశ్చన్ని, సింపుల్ ప్రెజెంట్ క్వశ్చన్ని మళ్ళీ సెంటెన్స్ ఫుల్ ఇచ్చేసి దాన్ని డివైడ్ చేసి ఇది ఎక్కడ నుండి తీసుకున్నారంటే బ్యాంకింగ్ సర్వీస్ నుండి తీసుకున్నారు. సో ఏ భాగంలో అయితే మిస్టేక్ ఉందో వీళ్ళు ఐడెంటిఫై చేయాలి, స్పాటింగ్ ది ఎర్రర్ అంటారు దాన్ని. సో అక్కడ పనికొస్తుంది. ఒకసారి వీళ్ళు అర్థం చేసుకుంటే అయితే ఒక చిన్న ఇక్కడ మెలకువ చెప్పొచ్చు మనం. ఈ టెన్సెస్ ఇబ్బంది అని చాలామంది అంటారు, కానీ అది ఇబ్బంది ఏం లేదు. ఒక మెథడ్ ఉండాలి. ఏం లేదు, 3 వర్డ్ సెంటెన్స్ చేయడం నేర్చుకోవాలి వీళ్ళు, అర్థం చేసుకోవడానికి, అట్ ద సేమ్ టైం ఎక్స్ప్లెయిన్ చేయడానికి. 3 వర్డ్ సెంటెన్స్, ఐ గో ఫర్ వాక్, ఐ లైక్ టీ. అయితే మన విద్యార్థులు కానీ కొంతమంది టీచర్స్లో అబ్జర్వ్ చేసిందంటే బికాజ్ ఆఫ్ ఆంగ్లోఫోబియా, ఇంగ్లీష్ అంటేనే భయం వల్ల చాలా పెద్ద సెంటెన్స్ చేసి వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి వినేవాళ్ళని కన్ఫ్యూజ్ చేసి అర్థం చేసుకునే వాళ్ళని కన్ఫ్యూజ్ చేసే ప్రమాదం ఉంది. అందుకని బెస్ట్ సజెషన్ ఏంటంటే 3 పదాలతోని వాడి ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తే వాళ్ళు కూడా ఈజీగా ఐడెంటిఫై చేయగలరు అక్కడ మిస్టేక్ జరిగిందా లేదా అని, లేదా వేరే వాళ్ళకు కూడా అర్థమవుతుంది. కొన్ని దగ్గర మోర్ దాన్ 3 వర్డ్స్ వాడాల్సిన అవసరం రావచ్చు, కానీ బేసిక్ ప్రాక్టీస్ కమాండ్ రావాలంటే మాత్రం 3 వర్డ్. ఆ 3 వర్డ్స్లో పర్సనల్ ప్రొనౌన్స్ ఒకటి అయిపోయింది. వీళ్ళు ఒకటి ఆలోచించాల్సింది ఒకటే, ఇక వర్బ్స్ ఒకటి, ఇంకోటి ఆబ్జెక్టివ్. తర్వాత ఫాస్ట్ టెన్స్ సంబంధించి కూడా ఎక్కువ అడుగుతున్నట్టుగా చూస్తున్నాం. అంటే పేపర్లో గతంలో చూసినట్టయితే పాస్ట్ టెన్స్ మీద ఏ విధంగా మనకు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది? యాక్చువల్గా 3 మీద కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. ప్రెజెంట్ టెన్స్లో సింపుల్ ప్రెజెంట్ ఒక క్వశ్చన్ కంపల్సరీ ఉంటుంది. అలాగే మళ్ళీ ప్రెజెంట్ పర్ఫెక్ట్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే కన్ఫ్యూజింగ్ ఏరియా అండ్ ఇంపార్టెంట్ ఏరియా అది. ఐ హ్యావ్ విజిటెడ్ మూవీ ఎస్టర్డే అంటాడు, దాన్ని ఎగ్జామ్లో అడుగుతాడు ఇందులో మిస్టేక్ని ఐడెంటిఫై చేయమని. ఐ హ్యావ్ అనేది ప్రెజెంట్ పర్ఫెక్ట్ అయినప్పుడు పాస్ట్ టెన్స్ అక్కడ ఎస్టర్డే అన్నాడు, అది ఎస్టర్డే రాకూడదు. అక్కడ వీళ్ళు ఆ 4th పార్ట్ రాంగ్ అని చెప్పాల్సి వస్తుంది. అట్లా ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ వచ్చిన తర్వాత పాస్ట్లో కూడా అలాగే అడుగుతాడు. సో ఇదే నేను ఇందాక చెప్పినట్టే 3 వర్డ్ సెంటెన్స్, ఐ వెంట్ టు మూవీ ఎస్టర్డే అయిపోయింది. ఇది సింపుల్, ఇది ఎవరైనా చేయొచ్చు. కానీ మనం ఎక్కువ ఆలోచించి వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుని ఈ టీచర్స్ కానీ విద్యార్థులు కానీ కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యే ప్రాబ్లం ఉందన్నమాట. తర్వాత మనకి ఇంకొకటి ఫ్యూచర్ టెన్స్కి సంబంధించి ఎక్కువ ప్రశ్నలు ఏ విధంగా రావచ్చు? అయితే ఇప్పుడు అకార్డింగ్ టు మోడర్న్ గ్రామర్ రూల్స్ మనం ఫ్యూచర్ టెన్స్ అనట్లేదు, ఫ్యూచరిటీ అనాలని గ్రామేరియన్స్ అంటున్నారు. కొన్ని మార్పులు వస్తుంటాయి ఎప్పటికప్పుడు. అయితే ఫ్యూచర్లో కూడా సింపుల్ ఫ్యూచర్కి సింపుల్ ప్రెజెంట్కి కొన్నిసార్లు సారూప్యాలు ఉంటాయి. సో ఐ విల్ కమ్ టుమారో సింపుల్, అక్కడ ప్రాబ్లం లేదు. కానీ ఏదో ఫియర్ వల్ల వాళ్ళు అది చేయట్లేదు. అక్కడ ఏం చేస్తాడు, ఐ విల్ మే కమ్ అని కొన్ని ఎర్రర్స్ అక్కడ పెడతాడు. అంటే ఈ ఎర్రర్స్ అన్నీ కూడా ఎందుకు టెస్ట్ చేస్తాడంటే ఇవి డే టు డే లైఫ్లో జరిగే మిస్టేక్స్. నేను బుక్స్ గురించి తర్వాత చెప్తాను. అంటే ఇండియన్ మిస్టేక్స్ ఇన్ ఇంగ్లీష్ అని ఉంటుంది. సో మనము అనవసరమైనవి చాలా వాడుతూ ఉంటాం. అందుకనే చాలామంది విద్యార్థులు కానీ ఇంగ్లీష్ వాడకంలో కానీ చాలా ఫియర్ వల్ల చేసే మిస్టేక్సే ఎక్కువ ఉన్నాయి, వాళ్ళకు తెలిసినవి కాకుండా. సో ఈ నాలెడ్జ్ వీళ్ళు ప్రాక్టీస్ చేయడంతో అక్కడ 2-3 అక్కడ అడుగుతాడు. అంటే అందులో ఫ్యూచర్ గురించి ఒక 2 అడగవచ్చు అంతే. కానీ ఎక్కువైతే మీరు ఇందాక అడిగినట్టు పాస్ట్ పర్ఫెక్ట్లో ఒకటి ఉంది. పాస్ట్ పర్ఫెక్ట్ అనేది ఎప్పుడు కన్ఫ్యూజ్ అవుతూనే ఉంటారు అందరూ. దాన్ని నేను సింపుల్గా చెప్పాలంటే పాస్ట్ పర్ఫెక్ట్ అంటే 2 ఈవెంట్స్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్. ఇది ఫస్ట్ రూల్, ఇది అర్థం చేసుకోవాలి. పాస్ట్ పర్ఫెక్ట్ అంటే ఎప్పుడన్నా గతంలో 2 జరిగినవి సైమల్టేనియస్లో జరిగిన విషయాలే. మన గ్రాండ్ ఫాదర్ ఓల్డ్ ఎగ్జాంపుల్ ఒకటి ఉన్నది, అంటే అందరికి తెలిసిందే. ఇది ఇంగ్లీష్ వచ్చినా రాకపోయినా తెలిసిన ఎగ్జాంపుల్ ఇదేంటే ద ట్రైన్ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్ బిఫోర్ వీ రీచ్ ద స్టేషన్ అంటారు. ఎప్పుడు జరిగే ఎగ్జాంపుల్, మనం రైల్వే స్టేషన్కి లేట్గా వెళ్తాము, అది దానికోసమే అది పర్ఫెక్ట్ అయిపోయింది. ఇక్కడ మరి పాస్ట్ పర్ఫెక్ట్ ఎట్లా వాడాలి, ఇది ఇక్కడ సింపుల్ ఎక్కడ వాడాలి, ప్రెజెంట్ కన్ఫ్యూజ్ అవుతారు. ఏం అవసరం లేదు. ఇక్కడ 2 పార్ట్స్ ఏంటివి, ట్రైన్ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్ ఒక పార్ట్, బిఫోర్ చేసి బిఫోర్ వి రీచ్ ద స్టేషన్. అయితే వెరీ ఇంపార్టెంట్ 2 ఈవెంట్స్ గతంలో జరిగి ఉంటే వెరీ ఇంపార్టెంట్ ఈవెంట్కి హ్యాడ్ వాడతాము. సెకండ్ ఇంపార్టెంట్ పాస్ట్ సింపుల్ పాస్ట్లో ఉంటుంది. అంతే. ఈ మెలకువ నేర్చుకుంటే ఇది కంపల్సరీ నేషనల్ లెవెల్ ఎగ్జామ్ నుండి పెడితే స్టేట్ లెవెల్ ఎగ్జామ్ వరకు పాస్ట్ పర్ఫెక్ట్లో కంపల్సరీ క్వశ్చన్ ఇవి. దీన్ని బేస్ చేసుకున్న 2-3 ఉంటాయి. అంటే ప్రిపోజిషన్స్ కూడా దీనికే లింక్ ఉంటాయి. సో ఇది ప్రాక్టీస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.
తర్వాత మనకు ఇంకోటి చూసినట్టయితే వొకాబులరీ ఉంటుంది. వొకాబులరీకి సంబంధించి మనం ఎటువంటి బుక్స్ రిఫర్ చేయాలి, మనం ఈ వొకాబులరీలో ఎటువంటి క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఎస్ సార్. గ్రామర్ తర్వాత ఇంకో వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ వచ్చి వొకాబులరీ. వొకాబులరీ కూడా చాలామంది మేము ఎక్కడన్నా టీచింగ్కి వెళ్ళినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ రామకృష్ణ మఠం ఎక్కడ వెళ్ళినా కూడా వీళ్ళు అంటారు మై వొకాబులరీ జీరో అంటారు. జీరో కాదు. ఎందుకు జీరో అంటే దేర్ ఆర్ సో మెనీ రీజన్స్, అంటే కంపేర్ చేయడం ఇవన్నీ చేసి. అది వీళ్ళు ఏ ఎగ్జామ్లో అడిగినా కూడా బేసిక్ లెవెల్ వొకాబులరీ అడుగుతారండి. ఇది ఫస్ట్ పాయింట్ అందరూ మనసులో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది, బేసిక్ వొకాబులరీ. అయితే మనకు ఎందుకు లేదు బేసిక్ వొకాబులరీ అంటే, దాన్ని మనం ఎప్పుడు ఇంగ్లీష్ని ఎప్పుడు ఎగ్జామ్ పాస్ అయ్యే సబ్జెక్ట్గానే చూసాం, కానీ ఇది మనకు ఫ్యూచర్లో ఉద్యోగాన్ని సాధించి పెడుతుంది, ప్రమోషన్ ఇస్తుంది, మంచి ఉద్యోగం ఇస్తుంది అన్న లెవెల్లో ఎప్పుడు చదవలేము మనం. అందుకని వొకాబులరీ నెగ్లెక్ట్ చేస్తారు. సో ఈ వొకాబులరీకి చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు మన దాంట్లో ఈ గురుకుల సిలబస్ చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈడియమ్స్ ఉన్నాయి, ఫ్రేజల్ వర్బ్స్ ఉన్నాయి, ఫ్రేజెస్ ఉన్నాయి, సినానిమ్స్ ఉంది, యాంటోనిమ్స్ ఉంది, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ ఉన్నాయి, సిమిలీస్ ఉన్నాయి. ఇట్లా అన్ని రకాల వొకాబులరీ ఇచ్చినాడు. అందులో రెండు క్వశ్చన్స్ అడుగుతాడు. సో దానికి అంటే బుక్స్ గురించి అడిగారు కాబట్టి బేసిక్గా వరల్డ్ ఫేమస్ బుక్ అవుతుంది వర్డ్ పవర్ మేడ్ ఈజీ అని. ఈ బుక్ అందరి దగ్గర ఉండాల్సిన అవసరం ఉంది. దాంట్లో అది చదివితే కొద్దిగా బేసిక్ నాలెడ్జ్ వచ్చేస్తుంది. మళ్ళీ వొకాబులరీని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ కూడా ఉండాలి. ఎందుకంటే ఈ విద్యార్థులు రేపొద్దున ఏ ఎగ్జామ్ రాయాలన్నా కూడా వొకాబులరీ బాగుంటేనే వాళ్ళు ఓరల్ కమ్యూనికేషన్ కానీ రిటర్న్ కమ్యూనికేషన్ కానీ, మేజర్గా ఈ సిలబస్ చూసినట్టయితే వాళ్ళ రిటర్న్ కమ్యూనికేషన్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇన్ ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేయడానికే ఈ సిలబస్ పెట్టినట్టుగా నేను భావిస్తున్నాను. అంటే దీనిలో వాట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ వొకాబులరీ? ఎస్ సార్. ఇది టీచర్స్ కొరకు కాబట్టి కొద్దిగా సెంటెన్స్లో మిక్స్ చేసి అడిగే అవకాశం ఉంది. స్టూడెంట్స్కి అయితేనేమో డైరెక్ట్ క్వశ్చన్ అడిగేస్తాడు, వాట్ డూ యూ మీన్ బై దిస్ అని. ఇక్కడ సెంటెన్స్లో అంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ టీచింగ్ గ్రామర్ ఈజ్ ఎ కేక్ వాక్ ఫర్ మీ అంటాడు. ఈ కేక్ వాక్ని అండర్లైన్ చేస్తాడు. వాట్ డూ యూ మీన్ బై దిస్ అంటాడు. దాని మీనింగ్ 4 ఆప్షన్స్లో ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కేక్ వాక్ అంటే ఈజీ, ఇట్లా ఒకటి. అండ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్లో ఉంటుంది. ఇందాక మీరు రెఫర్ చేసినట్టు క్వశ్చన్స్ అన్నిట్లలో హీజ్ అన్ ఎథీస్ట్ అని క్వశ్చన్ ఇస్తాడు. ఇది వన్ వర్డ్ సబ్స్టిట్యూట్. ఎథీస్ట్ అంటే ఎవరు అని 4 ఆప్షన్స్ ఇస్తాడు. ఇట్లా అన్ని రంగాల నుండి ఇట్లా అడుగుతూ ఉంటారు ఈ క్వశ్చన్స్ అన్ని. అయితే సెంటెన్స్ బేస్డ్ అయితే అడుగుతాడండి ఇక్కడ. సెంటెన్స్ మళ్ళీ ఆ ఆప్షన్స్ కూడా కొద్దిగా లెందీగా ఇచ్చి, ఎందుకంటే ఈ టీచర్ అనే వాళ్ళకి ఫస్ట్ అర్థం కావాలి ఆ వొకాబులరీ, వాళ్ళకి కమాండ్ ఉండాలి కాబట్టి కొద్దిగా టఫ్గా అడిగే అవకాశం ఉంది. మేజర్గా ఇవి తీసుకున్నట్టయితే ఒక సెంటెన్స్ తీసుకుని ఆ వొకాబులరీ ఐటమ్ని ఐడెంటిఫై చేసి చూస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్, నియరెస్ట్ మీనింగ్ ఫర్ దిస్ అని ఇట్లా అడగవచ్చు. తర్వాత ఇంకోటి మనం దీంట్లో వొకాబులరీలోనే చూసినట్టయితే సినానిమ్స్, యాంటోనిమ్స్ ఉంటాయి. అంటే వీటి సినానిమ్స్ అంటే దాదాపుగా అంటే సినానిమ్స్ అంటే ఈక్వల్ మీనింగ్స్ ఉంటాయి కాబట్టి దాన్ని ఫైండ్ అవుట్ చేయడం కొంచెం ఈజీ ఉంటాయి. ఈ మనకు యాంటోనిమ్స్ కొంచెం వీళ్ళకి ఇబ్బందిగా ఉన్నట్టుగా కొన్ని మనం చూస్తుంటాం. దీన్ని ఎలా వీళ్ళు ఫుల్ఫిల్ చేయాలి? మంచి క్వశ్చన్ అండి. సినానిమ్స్ అంటే కరెక్టే మీరు అన్నట్టుగా అది దాని సిమిలర్ మీనింగ్స్ కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది. అది మనం వాడుకలో నేర్చుకుంటుంటాం సినానిమ్స్. యాంటోనిమ్స్ తక్కువ మంది వాడతారు, తక్కువ అవకాశాలు వస్తాయి కాబట్టి రాదు. కాబట్టి దాని మీద స్పెషల్ ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. దాని కొరకు స్పెషల్ బుక్స్ తీసుకొని కొద్దిగా ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంది. స్పెషల్ రీడింగ్ ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే రాజర్స్ థెసారస్ అని ఉంటుంది, అది ఇట్స్ ఏ డిక్షనరీ ఆఫ్ సినానిమ్స్ అండ్ యాంటోనిమ్స్. ఇది నెగ్లెక్టెడ్ ఏరియా. యాంటోనిమ్స్ ఎందుకు అంటే నెగ్లెక్టెడ్, మనం ఎక్కువ వాడము. ఏది మాట్లాడినా కూడా బ్లాక్ అండ్ వైట్ అంటే ఆపోజిట్ కూడా తెలియాలి. తెలిస్తే యూ విల్ బికమ్ ఏ గుడ్ కమ్యూనికేటర్. అందుకని నెగ్లెక్టెడ్. దాని మీద వీళ్ళు ఇప్పుడు ఈ టీచర్స్ కానీ విద్యార్థులు కానీ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే సార్. తర్వాత నెక్స్ట్ మనం ఫ్రేజల్ వర్బ్స్. ఫ్రేజల్ వర్బ్స్ చూసినట్టయితే ఇవి అంటే ఏ రూపకంగా అడిగే అవకాశం ఉంది? ఫ్రేజల్ వర్బ్ని కూడా ఇందాక చెప్పినట్టు అంటే వీళ్ళు ఎక్కువగా స్పాటింగ్ ఎర్రర్స్లో కానీ మీనింగ్ ఐడెంటిఫై చేయడంలో కానీ అడుగుతాడు. సో ఐ విల్ కమ్ అప్ ఇన్ లైఫ్. కమ్ అప్ అనేది ఫ్రేజల్ వర్బ్. ఈ ఫ్రేజల్ వర్బ్ని దాన్ని హైలైట్ చేసి సో వాట్ ఈస్ ద నియరెస్ట్ మీనింగ్ ఆఫ్ దిస్ అని అడగచ్చు. ఎందుకు అడుగుతున్నాడు అంటే ఇంగ్లీష్లో మామూలు వొకాబులరీ బాగానే ఉంటుంది, అందరూ వాడతారు. కానీ యాజ్ వీ గో టు ద హయ్యర్ లెవెల్ కొద్దిగా ఫార్మల్ ఇంగ్లీష్ వాడాల్సిన అవసరం ఉంది. ఆ ఫార్మల్ ఇంగ్లీష్లో భాగమే ఈ ఫ్రేజల్ వర్బ్స్ యాడ్ చేయడం. సో దీనికి కూడా స్పెషల్ డిక్షనరీస్ ఆఫ్ ఫ్రేజల్ వర్బ్స్ కూడా దొరుకుతాయి. అవి తీసుకుని చాలా వెరైటీస్ ఉంటాయి.
ఇవి ప్రతి విద్యార్థి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ విద్యార్థులకు చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ టీచర్స్కి ఈ సిలబస్ ఈ ఎగ్జామ్లో పెట్టిరని మనం భావించవచ్చు. తర్వాత ఇంకొకటి ఉంటుంది మనకు రిలేటెడ్ టు పెయిర్ ఆఫ్ వర్డ్స్ అని ఉంటుంది. అది ఇవి ఎలా వస్తాయి మనకు ప్రశ్నలు, ఏ విధంగా క్వశ్చన్స్ రావచ్చు? పెయిర్ ఆఫ్ వర్డ్స్ అంటే 2 పదాలు, మోస్ట్లీ 2 or 3 పదాలు గ్రూప్కి వస్తుంటాయి. ఇప్పుడు 6s and 7s అని ఉంది. ఇట్లా కొన్ని వర్డ్స్ వస్తుంటాయి. బ్యాగ్ అండ్ బ్యాగేజ్ ఇట్లా కొన్ని ఉంటాయి. అది రిథమ్ ఉంటుంది, ఈజీ గుర్తుపెట్టుకోవడానికి ఉంటుంది, అండ్ కమ్యూనికేషన్లో ఒక బ్యూటీ యాడ్ చేస్తుంది. సో వీటికి కూడా చాలా గ్రామర్ బుక్స్లో కానీ లాంగ్వేజ్ బుక్స్లో కానీ ఇవి దొరుకుతాయి ఇవి. సో ఎట్లా అడుగుతాడు అని అంటే ఒక బ్లాంక్ ఇచ్చి అక్కడ 4 ఆప్షన్స్ ఇవ్వచ్చు. ఆ 3 మోస్ట్లీ ఎనీవే ఇర్రెలవెంట్ ఉంటాయి. కాకపోతే ఈ నాలెడ్జ్, ఈ పెయిర్ ఆఫ్ వర్డ్స్ అనే నాలెడ్జ్ ఉంటే కానీ అది చేయలేరు. కాబట్టి ఈ విషయంలో కూడా వాళ్ళు స్పెషల్ నోట్స్ పెట్టుకొని ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే సార్, మరొకటి ఇంకొకటి ఉన్నట్టయితే చూస్తే ఈడియమ్స్ ఉంటుంది. ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్, వీటిని అంటే ఈడియమ్స్ అంటే ఏంది, ఈడియమ్స్ ఫ్రేజెస్ వీటికి డిఫరెన్స్ ఏంటి? మంచి ప్రశ్న అండి. ఈడియమ్స్ అనేది కింగ్ ఆఫ్ ఇంగ్లీష్ వొకాబులరీ అంటాం. అంటే వొకాబులరీలో ఇప్పుడు నేను మొన్న వర్క్ చేసినట్టయితే 28 వెరైటీలు ఉన్నాయి. ఇది చాలామంది తెలియదు, సినానిమ్స్ యాంటోనిమ్స్ అనుకుంటారు. సో వొకాబులరీలో హయ్యెస్ట్ ఆర్డర్ ఈడియమ్స్ అనేది. ఇది ఓన్లీ ఇంగ్లీష్ బేస్డ్ లాంగ్వేజ్లోనే ఉంది, వేరే భాషలో లేవు. అందుకని ఈడియమ్స్ని ప్రావర్బ్స్ అని మన వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతుంటారు. తర్వాత అంటే దీనిపైన ఓకే. సో ఈడియమ్స్ మీన్స్ an expression in English which may or may not have literal meaning. This is a formal vocabulary and a higher official vocabulary. So one should learn idiomatic English to use formal situations. అంటే క్వశ్చన్స్ ఏ విధంగా రావచ్చు మనకు? ప్రధానంగా ఈడియమ్స్లో మనకి ఎటువంటి క్వశ్చన్స్ రావచ్చు? So just now I've given some examples like cakewalk, hot potato, green fingers. There are so many idioms. These idioms can be asked in a sentence form and they will underline or highlight the idiom and they will ask the candidate to identify the meaning of the given idiom. ఓకే సార్, తర్వాత ప్రోవర్బ్స్. ఆ ప్రోవర్బ్స్ పైన ఎటువంటి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది? After idioms, another important element is proverb. They are testing proverbs not only for the examination point of view, but this knowledge of proverbs will help a student to give either a speech or write an essay or a paragraph or elocution. So a proverb, I think they will very smartly use this proverb. They will ask the question based on proverbs in a word order. Ante ఆ సెంటెన్స్ని బ్రేక్ చేసి జంబుల్ చేయొచ్చు, జంబుల్ చేసి అడగొచ్చు, రైట్? ఆ రకంగా అడిగే అవకాశం ఉంది. రెండో రకం అంటే ఒక ప్రావర్బ్ ఇచ్చేసి దే మైట్ గివ్ యూ ద మీనింగ్స్ ఇన్ ఆప్షన్స్, ఐడెంటిఫై ద నియరెస్ట్ మీనింగ్ ఆఫ్ ద గివెన్ ప్రావర్బ్. సో 2 ways ఆఫ్ ఆస్కింగ్ క్వశ్చన్స్. ఓకే సార్, ఇంతకుముందు మీకు ఇంకోటి చెప్పాను, ఇంతకుముందు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగాను, ఏంటంటే అది ఫ్రేజల్ వర్బ్ అని. ఫ్రేజల్ వర్బ్స్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫ్రేజల్ వర్బ్స్ అండ్ ప్రోవర్బ్స్? Very good question. Phrasal verb is an vocabulary item. Proverb is a sentence, full sentence. Phrase, a group of words. After idioms, next place goes to phrasal verbs. Speak up, speak in, write down, even these are all called phrasal verbs. This is a second formal vocabulary item. Proverb is a full sentence. Every proverb has its own meaning. You can talk about a proverb for half an hour also by giving relevant examples. So proverbs will help the candidate to improve their communication skills. That's the reason I think especially they added proverbs in this examination. So they can ask, very importantly, they will jumble the proverb and ask. So it is always good to learn as many proverbs as possible, and you get a dictionary of proverbs also, but generally we neglect. So you will get, so students who are preparing for these exams should buy one book on English proverbs and learn as many as possible. Next, what types of questions we are expecting from proverbs? ఇందాక నువ్వు మాట్లాడినట్టు ప్రావర్బ్స్లో టూ కైండ్స్
there is only scope for two kinds of questions. One is you can jumble it, second is you can ask the meaning of it. తర్వాత ఇంకో చూసినట్టయితే మనకు వర్డ్స్ అండ్ సెంటెన్సెస్ ఈ దీంట్లో చాలామంది కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. జనరల్గా ఏంటంటే ఇంత పెద్ద ఫ్రేజెస్ ఇస్తారు, దాని మీద మనం చిన్న లైన్స్ షార్ట్ చేసి రాయడం అట్లాంటిది అవి ఉంటాయి. కాబట్టి అవి ఏ విధంగా పిల్లలు రాయడానికి అవకాశం ఉంటుంది? అవి కొంచెం షార్ట్ లిస్ట్ ఎలా చేసుకుని రాయాలి, దానివల్ల ఫలితాలు ఎలా పొందుతారు? ఈ గురుకుల టీచర్స్ విద్యార్థులకి ఈ రంగంలో టీచ్ చేయడం కోసం ఈ సిలబస్ యాడ్ చేస్తారు. ఇఫ్ యూ లుక్ ఎట్ ద సిలబస్, దిస్ ఇస్ స్పెషల్ ఎలిమెంట్, ఇంప్రూవ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్. వెన్ ఐ వాజ్ టీచింగ్ మైనారిటీ స్టూడెంట్స్ ఫర్ గురుకుల ఎగ్జామ్, దే వర్ ఆస్కింగ్ వాట్ ఈస్ దిస్, అండ్ సెంటెన్స్ ఫిల్లర్స్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, సెంటెన్స్ ఫిల్లర్స్. సెంటెన్స్ ఫిల్లర్స్ అంటే మోస్ట్ ఆఫ్ అస్ బేసికలీ Indian students or Indian users of English, they use more number of words where there is no necessity of more number of words. So the examiner can give a sentence which has more number of or irrelevant words there. So a candidate who is writing the exam should identify what is irrelevant. So the question may be based on identify the irrelevant part in this sentence to make it simple and full of meaning sentence. What types of sentence and how many types of sentences? There are 4 to 5 varieties of sentence type questions. One is class of tenses. For example, affirmative, negative, interrogative, question negatives, question tags, short responses. Affirmative in the sense positive. If there is an action taking place, then affirmative antaru. I can sing, affirmative. I cannot sing, negative. నేను ఏం చేయలేను, అది నెగిటివ్ అవుతుంది. సో దీస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ దే ఆర్ ఆస్క్డ్, ఎస్పెషలీ ఇన్ ఇంటర్గేటివ్ క్వశ్చన్స్. ఇంటర్గేటివ్ సెంటెన్స్ అంటే క్వశ్చన్ అంటారు. క్వశ్చనింగ్ ఈజ్ అ ప్రాబ్లమ్ ఫర్ ఇండియన్ యూజర్స్ ఆఫ్ ఇంగ్లీష్. వాట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ దిస్? ఐ డోంట్ నో వాట్ ఆర్ యూ డూయింగ్ అని ఒక సెంటెన్స్ ఇస్తాడు. ఇది మోస్ట్ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఇన్ ఇండియా యూజ్ దిస్ కైండ్ ఆఫ్ మిస్టేక్. దీన్ని ఐడెంటిఫై ద మిస్టేక్ ఇన్ దిస్ సెంటెన్స్ అంటాడు. ఐ డోంట్ నో వాట్ కైండ్ ఆఫ్ వర్క్ యు ఆర్ డూయింగ్ ఉండాలి, ఆర్ యూ డూయింగ్ అంటాడు. సో ఆ 3 పార్ట్స్ని డివైడ్ చేస్తే ఐడెంటిఫై ద ఎర్రర్ ఇన్ ద సెంటెన్స్ అంటే థర్డ్ పార్ట్ ఈస్ ద ఎర్రర్. ఇంకో రకంగా అడిగితే అండ్ కరెక్ట్ ద ఎర్రర్ ఇన్ ద గివెన్ సెంటెన్స్ అంటాడు. సో అప్పుడు 4 ఆప్షన్స్ రైట్ ఆప్షన్ ఇచ్చి మిగతా 3 ఆప్షన్స్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. ఓకే సార్. తర్వాత నెక్స్ట్ మనం చూసినట్టయితే ఫిల్లర్స్ ఆల్రెడీ కొంచెం చెప్పారు ఇంతకుముందు కొన్ని. ఆ ఫిల్లర్స్కి సంబంధించి ఇంకా మనకు అభ్యర్థులని ఈ గురుకుల ఎగ్జామ్లో ఏ విధంగా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది, వీళ్ళు దాన్ని ఎలా సాల్వ్ చేసుకునే అవకాశం ఉంది? ఇది కూడా చాలామంది అభ్యర్థులు, ఈ ఎగ్జామ్ రాసే అభ్యర్థులు కూడా అడిగినారు, ఈ ఫిల్లర్ అంటే ఏంటి అనేది. ఇది సింపుల్ ఏం లేదు. అంటే వర్బ్ బేస్డ్ క్వశ్చన్స్లో నాలెడ్జ్ ఆఫ్ వర్బ్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ టెన్స్ ఈజ్ ఇంపార్టెంట్. వొకాబులరీ బేస్డ్ క్వశ్చన్స్లో నాలెడ్జ్ ఆఫ్ వొకాబులరీ ఈజ్ ఇంపార్టెంట్. ఇక్కడ నాలెడ్జ్ ఆఫ్ జనరల్ ఇంగ్లీష్ ఈజ్ గోయింగ్ టు బి టెస్టెడ్ ఇన్ దీస్ ఫిల్లర్స్ category especially. That means in a sentence he might remove any word. We cannot say whether it is important word or unimportant word. He will remove and he will give that word in the options. So the candidate has to think about the given sentence and select the right word suitable for that. That word can be important or unimportant, but that word makes the sentence meaningful. So this kind of a question tests whether the candidate can make a meaningful sentence. అంటే మనం ఇంకొకటి చూసినట్టయితే నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్. ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్స్లో ఎటువంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది? ట్రాన్స్ఫర్మేషన్ సెంటెన్స్లో పాజిటివ్ ఉంటుంది, సూపర్లేటివ్, కంపారేటివ్ ఇవన్నీ ఉన్నాయి. దీనికి చాలా సీరియస్గా రిగరస్గా ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే వెరీ టెక్నికల్ ఆస్పెక్ట్ ఇది. అండ్ అగైన్ యాజ్ ఐ టోల్డ్ యూ అర్లియర్, without the knowledge of tenses and grammar, present, past and futurity, and it is little difficult for people to identify the mistakes in transformation of sentences and all. So it is very important to know tenses in solving this. This is a more technical aspect, it needs more practice. ఇది బేసికల్ చాలా ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంది, ఇదే మేజర్ ఏరియా కూడా. కాకపోతే
you can expect only 1 or 2 questions in this area. తర్వాత మన కాంప్రహెన్షన్, ఈ కాంప్రహెన్షన్స్ దాంట్లో అసలు కాంప్రహెన్షన్స్ ఏ విధంగా ఉంటుంది, దీంట్లో నుంచి మన ఎన్ని క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? Very good questions. Actually, ఈ గురుకుల సిలబస్లో this is another very important aspect. They have or they are going to add more than 2 reading passages in this exam, and which is a more fetching area. I will call it a jackpot. If students focus on these reading passages, they can easily score 20 out of 20 if they are little careful about it. We can discuss about how to be careful and how to answer these comprehension questions. Around 20 questions can be asked. So ఈ passage రావాలంటే వీళ్ళకి ప్రాక్టీస్ రావాలంటే మేజర్ ప్రాబ్లమ్ ఇన్ రీడింగ్ కాంప్రిహెన్షన్ ఈజ్ మోస్ట్ ఆఫ్ ద క్యాండిడేట్స్ హు ఆర్ రైటింగ్ ఎగ్జామ్ దే ఆర్ ఓవర్ కాన్ఫిడెంట్. దే సే వీ నో ఇంగ్లీష్. Here the question is not knowing English. Question is how quickly you can grasp the meaning of the given passage. And these passages are from different fields. That means it demands your practice of reading different subject related passages and time bound practice. Within the given time he should try to grab the information from the passage. Then only he can answer in the given time in the exam. Otherwise they will lose marks. So my special appeal to all the candidates who are preparing for this Gurukula exam is to focus more on reading comprehension. They will have one problem here. One problem they raise is whenever we read a passage, we get a vocabulary item which we don't understand, we lose confidence. ఓకే సార్. తర్వాత ఇంకొక అంశం చూసినట్టయితే మనకు ఫంక్చుయేషన్ అంటే ఏంటి, అసలు ఇది ఫంక్చుయేషన్ నుంచి మనకు ఎటువంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది? Punctuation, it's a basic element of grammar. ఇవన్నీ బేసిక్సే, యాజ్ ద టైటిల్ ఇట్ సెల్ఫ్ సేస్ బేసిక్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే 2 ఎగ్జాంపుల్స్ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, వన్ జడ్జ్ హ్యాస్ డిక్టేటెడ్ ఎ లైన్, హ్యాంగ్ హిమ్ నాట్ లీవ్ హిమ్. ఇక్కడ ఈ సెంటెన్స్ని చూసినట్లయితే కామా ఎక్కడ పెడతారో అక్కడ దాని మీనింగే మారిపోతుంది. హ్యాంగ్ హిమ్ తర్వాత పెట్టి కామా పెట్టి బట్ లీవ్ హిమ్, హ్యాంగ్ హిమ్ బట్ నాట్ లీవ్ హిమ్ అంటే ఆయనను ఉరి తీసేయచ్చు అని అర్థం వస్తుంది. అంటే కామా పంక్చువేషన్ చిన్నదే కదా ఎక్కడన్నా పెట్టవచ్చు అని అనుకుంటుండొచ్చు. సో కామాతో చాలా పర్టికులర్గా ఉండాలి, వీళ్ళందరూ పర్ఫెక్ట్గా ఉండాలి. రేపొద్దున గురుకుల స్టూడెంట్స్ అందరూ కూడా లైక్ నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్ లైక్ ఐఐఎం, క్యాట్, ఐఐటి ఆర్ సివిల్ సర్వీసెస్కి వెళ్ళాలి, స్పెషల్ ఫోకస్ ఉండాలి అనే ఈ పంక్చువేషన్ పెట్టారు. సో వన్ షుడ్ యూజ్ పంక్చువేషన్స్ వెరీ కేర్ఫుల్లీ అండ్ దే షుడ్ డబుల్ చెక్. ఇంకో ఎగ్జాంపుల్ కూడా ఉంటుంది దానికి, అ ఉమెన్ వితౌట్ హర్ మ్యాన్ ఈజ్ నథింగ్. దీంట్లో కామా 3 ప్రాంతాల్లో పెడితే 3 రకాలుగా మీనింగ్ మారిపోతుంది. సో ఇదొకటి. లాస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తే, ఎస్పెషల్లీ ఈ పంక్చువేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ బ్యాంకింగ్ ఎగ్జామ్, because in banking all officials deal with lot of amount of money. So even recently it happened, they have put a comma in somewhere else, instead of 2000 it became 20,000 and 2 lakhs also. So punctuation is very important while teaching this to students. I think Gurukula teachers should focus on punctuation and they should give more practice to the student so that they can easily write any exam in the future. ఓకే సార్, మన నెక్స్ట్ మరొకటి చూసినట్టయితే మరొక దాంట్లో స్పెల్లింగ్ టెస్ట్ ఉంటుంది. ఈ స్పెల్లింగ్ టెస్ట్కి సంబంధించి అంటే దీంట్లో ఏ విధంగా మనకు టెస్ట్ అంటే మనకు క్వశ్చన్ రావచ్చు? Spellings is another neglected area, or either I can say it is a overconfident mistake we can say. And there are simple techniques. First thing is basically why they are testing this spelling test in Gurukula test is so that these Gurukula teachers can again train their students in spellings also. Like some of the standard schools, they focus more on, for example, if you take any standard national schools, national level schools, they teach this basic grammar twice, double. ఓకే సార్, మనకు ఈ చర్చ కొనసాగించే ముందు మనకు ఒక కాలర్ ఫోన్ లైన్లో ఉన్నారు. వారి యొక్క ప్రశ్న ఏంటో దానికి సమాధానం చూడండి. హలో. హలో, నమస్కారం సార్. నమస్కారం అమ్మా, మీ పేరు చెప్పండి అమ్మా. ఇందిరా సార్. ఇందిరా గారు, మీ ప్రశ్న స్పష్టంగా అడగండి. ఇంగ్లీష్లో మన సారు శ్రీనివాస్ గారు ఎక్స్పర్ట్ చెప్తారు మీకు.
అడగండి అమ్మా మీ క్వశ్చన్. అడుగుతున్నాం సార్. ఇది లైవ్ ప్రోగ్రామ్ బాగుంది. ఇంతకుముందు అది ఇంతకుముందు కూడా ఇచ్చారు కదా. చెప్పండి అంటే మన టీవీలో ప్రోగ్రామ్ వచ్చింది కదా సార్, ఇంగ్లీష్ గ్రామర్, అది కూడా చాలా బాగున్నాయి సార్. మీ ప్రశ్న అంటే స్పష్టంగా అడగండి. అంటే మీకు అన్ని బాగుండడం అనేది వాస్తవం ఇదే, కానీ మీరు అంటే మీకు ఏదైనా సందేహం, ఏ సందేహం అంటే సార్ బుక్స్ ఏమన్నా దొరుకుతాయి సార్? గ్రామర్ బుక్స్ సంబంధించి మొత్తం గురుకులకు సంబంధించి ఓన్లీ ఇంగ్లీష్ గ్రామర్ బుక్స్ ఏమన్నా ఉంటాయి? సార్ చెప్తారమ్మా, ఇప్పుడు సార్ శ్రీనివాస్ గారు చెప్తారు మీకు. సార్ అదొక. ఓకే అమ్మా, మంచి ప్రశ్న. సో పర్టికులర్గా మీరు ఒకటే బుక్ మార్కెట్లో దొరుకుతాయండి, కానీ అందులో కొద్దిగా ఉంటాయి. దానికి అది చదువుతూ సిలబస్ ప్రకారంగా చదువుతూ బేసిక్ గ్రామర్, మోడర్న్ గ్రామర్ అని ఒక బుక్ ఉంది. ఇది ట్రినిటీ పబ్లికేషన్ వాళ్ళది. అందులో ఎన్ కృష్ణస్వామి ఆథరు. ఈ బుక్లో గ్రామర్ రూల్స్ అన్నీ చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అందులో మీకు గురుకులాలో ఉన్న సిలబస్ మాత్రమే టిక్ చేసి అందులో ప్రాక్టీస్ చేస్తే మీకు కొద్దిగా లాభం రావచ్చండి. సిలబస్ పట్టి మీరు ప్రాక్టీస్ చేయాలి. ఓకే సార్, అదే ఇందాక మన ప్రశ్న కంటిన్యూషన్లో ఉన్నాం, తర్వాత కంటిన్యూ చేస్తాం. అదే ఇంతకుముందు చెప్పాము కదా స్పెల్లింగ్స్ రైట్ సార్. స్పెల్లింగ్స్ కూడా యాక్చువల్గా వైల్ టీచింగ్ జనరల్లీ, especially in the rural areas or whatever, I don't know the reasons, but it is a neglected area, and that is the reason, because language is neglected in the basic level. All the technical students like engineering graduates, MBAs, MCAs, they are facing lot of trouble. So maybe I think the government wants to control this problem at the school level. That's the reason they added this syllabus also. Spellings, there are some techniques, even you get a dictionary, special dictionary to learn spellings. అంటే మనకు ఈ యొక్క ప్రశ్నలో ప్రధానంగా అంటే ఈ యొక్క స్పెల్లింగ్ టెస్ట్లో మనకు ఎలాంటి క్వశ్చన్ అంటే ఇప్పుడు ఒకటి ఏం తప్పు ఇచ్చి కరెక్ట్ అని చెప్తారా, లేకపోతే దీన్ని ఏ విధంగా మనకు చూసుకోవచ్చు? దిస్ క్వశ్చన్ కెన్ బి ఆస్క్డ్ ఇన్ 2 or 3 ways. ఒకటేమో దే విల్ గివ్ యూ 4 words, 4 different words, and 1 word is rightly spelt. Second is 1 word but wrongly spelt. Identify the rightly spelt word. ఇట్లా 2-3 టైప్స్లో అడగవచ్చు. బికాస్ కొద్ది డిఫికల్ట్గానే అడగవచ్చు దీన్ని, ఎందుకంటే దిస్ ఇస్ ఎ టెస్ట్ ఫర్ టీచర్స్, నాట్ ఫర్ స్టూడెంట్స్. అంటే ఈ ఏరియాలో మనకు ఎక్కువ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు కదా. అయితే దీంట్లో అంటే ఈ స్పెల్లింగ్ టెస్ట్లో కూడా మనకు అంటే మీరు ఇందాక చెప్పినట్టుగా ఈ 50 మార్కుల్లో మనకు ఈ 3 పార్ట్లో ఉన్నాయి. ఇందులోనే ఇంగ్లీష్లోనే 3 పార్ట్స్ ఉన్నాయి కదా, వొకాబులరీ కానీ, తర్వాత వర్డ్ సెంటెన్స్ కానీ, తర్వాత ఆర్టికల్స్, ఇవన్నీ ఇంగ్లీష్ గ్రామర్ ఇవన్నీ సంబంధించి దీంట్లో ప్రధానంగా ఎక్కువ ఇంట్రెస్ట్. అదే ఈ క్వశ్చన్కి సమాధానం చెప్పేది మరొక ఫోన్ కాలర్ అందుబాటులో ఉన్నారు. వారి యొక్క ప్రశ్న ఏంటో చూద్దాం. హలో హలో అమ్మా, చెప్పండి అమ్మా. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అమ్మా, మీ పేరు చెప్పండి. నా పేరు ప్రియాంక. ప్రియాంక గారు చెప్పండి. మాట్లాడుతున్నాను సార్. నాకు 3 టాపిక్స్ అనే డౌట్ ఉంది సార్. అడగండి అమ్మా, శ్రీనివాస గారు మన ఎక్స్పర్ట్ ఇస్తారు మీకు సమాధానం. చెప్పండి అమ్మా. ఇది యూజ్ ఆఫ్ వర్డ్స్, చూజింగ్ అప్రోప్రియేట్ వర్డ్స్, దీనిపైన చెప్పండి సార్. ఇది అర్థం కావట్లే మాకు. యూజ్ ఆఫ్ వర్డ్ అప్రోప్రియేట్ థర్డ్ సెక్షన్ లో యూజ్ ఆఫ్ వర్డ్స్, చూజింగ్ అప్రోప్రియేట్ వర్డ్స్ అండ్ వర్డ్స్ ఆఫెన్ కన్ఫ్యూజ్డ్. ఓకే, రెండో క్వశ్చన్ అడగండి. ఇది ఒకటే క్వశ్చనా, ఇంకోటి ఉందా? ఇంకోటి ఉంది సార్. చెప్పండి, 3 ఒకసారి చెప్పండి మీరు. సార్ కండిషనల్స్ ఏ లెవెల్లో అడుగుతారు? ఓకే. అండ్ ఫిల్లర్స్ అండ్ ఇంప్రూవ్మెంట్స్ సార్, ఇవి డౌట్. ఓకే, ఇది ఎక్స్పెక్టెడ్ క్వశ్చనే. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్. సో ఫస్ట్ థింగ్, చూజింగ్ ద అప్రాప్రియేట్ వర్డ్స్ అనేది దిస్ ఈజ్ ఏ టెస్ట్ ఆఫ్ యువర్ బేసిక్ ఇంగ్లీష్. అంటే మనకు బేసిక్ ఇంగ్లీష్ వచ్చాలి. ఇదంతా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ద టైటిల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ బేసిక్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్. కాకపోతే ఇంగ్లీష్ కాబట్టి అందరికీ వచ్చిన ఆ భయం వల్ల వచ్చిన ఇంగ్లీష్ కూడా పోతుంది. కాబట్టి ఇది అప్రాప్రియేట్ వర్డ్స్ అంటే ఇందాక చెప్పినట్టు ఏదో ఒక వర్డ్, మామూలు వర్డే అందులో మిస్ చేస్తాడు ఆయన. ఐ వెంట్ టు డాష్ మార్కెట్ అంటాడు, అది ఆర్టికల్ కావచ్చు, వేరే వర్డ్ కావచ్చు, అండ్ ఆప్షన్స్లో ఇస్తాడు. సో ఆప్షన్స్లో చూసి మీరు అది సెలెక్ట్ చేయాలి. అది సెలెక్ట్ చేయాలంటే యూ షుడ్ హ్యావ్ ఎ బేసిక్ నాలెడ్జ్. ఆ బేసిక్ నాలెడ్జ్ ఎట్లా వస్తుంది? రెగ్యులర్ రీడింగ్ ఆఫ్
ఎనీ ఇంగ్లీష్ ప్యాసేజ్ ఆర్ ఆర్టికల్. సో వన్ షుడ్ రీడ్. ఇది మీ అందరు రీడర్స్కి ఈ ప్రిపేర్ అవుతున్న అందరు అభ్యర్థులకి ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఎవ్రీ డే అంటిల్ ద నోటిఫికేషన్ కమ్స్ వన్ షుడ్ రెగ్యులర్లీ రీడ్ వన్ ప్యాసేజ్ అట్లీస్ట్. సో ఆ రీడింగ్ ప్యాసేజ్ చేస్తుంటే ఈ డౌట్స్ అన్నీ కూడా ఈజీగా పోయే అవకాశం ఉందన్న. సో ఇది కామన్ వర్డ్సే. అప్రాప్రియేట్ వర్డ్స్ అంటే అక్కడ కామన్ వర్డ్, సూటబుల్ వర్డ్ అన్నట్టు ఇంకో మాటలో చెప్పాలంటే. రెండోది కండిషనల్స్ అంటే ఇఫ్ కండిషనల్. ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ పాస్, అన్లెస్ యూ వర్క్ హార్డ్ యూ విల్ పాస్. ఇట్లా ఇవి కండిషన్స్. అంటిల్ యూ కమ్ అర్లీ యూ విల్ నాట్ మిస్ ద బస్. ఇవన్నీ కూడా కండిషనల్సే. మీకు ఏ గ్రామర్ బుక్లోనైనా కూడా ఈ కండిషనల్స్ అనేది సెపరేట్ చాప్టర్ ఉంటుంది. వాటిని జాగ్రత్తగా సింపుల్ సెంటెన్స్లో ప్రాక్టీస్ చేసినట్టయితే ఈ ప్రాబ్లం ఏమీ ఉండదమ్మా. మూడోది ఫిల్లర్స్ అండ్ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్. అది ఇందాక మాట్లాడినాం కూడా. ఫిల్లర్స్ అంటే కూడా మరి ఇది కూడా సప్లయింగ్ ద రైట్ వర్డ్ దేర్. సెంటెన్స్లో ఒక కామన్ ఇంపార్టెంట్ కానీ అన్ఇంపార్టెంట్ వర్డ్ కానీ మిస్ చేసి దాన్ని ఐడెంటిఫై చేయమంటాడు, ఆప్షన్ ఇస్తాడు అక్కడ మోస్ట్లీ. సో ఇది ఫిల్లర్ అని వస్తుంది. ఇంకోటి ఇంప్రూవ్మెంట్ అనేది ఇందాక కూడా మాట్లాడాము. ఇంప్రూవ్మెంట్ అంటే ఒక సెంటెన్స్లో మిస్టేక్ ఉండొచ్చు, లేదా దేర్ మైట్ బీ మోర్ నంబర్ ఆఫ్ అన్నెసరీ వర్డ్స్ and there might be so many other mistakes. So these mistakes can be from any area, whether it is a preposition or a grammar or tense based. So you have to identify that mistake and suggest the best way of writing this sentence in a short way. So improvement ante ee pedda sentence ni ante indaka transformation sentence laga vaatlaga reported speech laga complex sentences laga వీటిని ఈజీగా చెప్పే ఆన్సర్ని మీరు చూస్ చేయాల్సిన అవసరం ఉంటుందమ్మా. సార్ 3 క్వశ్చన్స్ అయిపోయి. ఓకే సార్, తర్వాత నెక్స్ట్ మనం చివరికి మనం దీంట్లో అంటే మన ఈ వొకాబులరీలో వర్డ్స్ ఆఫ్ సెంటెన్స్లో మనం ఇంకోటి చూసినట్టయితే స్పాటింగ్ ఎర్రర్స్ ఉంది. ఈ స్పాటింగ్ ఆఫ్ ఎర్రర్స్ అంటే ఏంటి, వీటి మీద ఎటువంటి క్వశ్చన్స్ రావచ్చు? ఇది కూడా నేషనల్ లెవెల్ ఎగ్జామ్ను దృష్టిలో పెట్టుకొని తీసుకున్న సిలబస్ అండి ఇది. యాక్చువల్లీ ఈ సిలబస్ని ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ క్యాండిడేట్ దృష్టిలో పెట్టుకొని సిలబస్ పెట్టారు. స్పాటింగ్ ద ఎర్రర్స్ అంటే అగైన్, సో టుమారో దీస్ క్యాండిడేట్స్ స్టూడెంట్స్ ఫ్రమ్ ద గురుకుల షుడ్ ఎంటర్ ఎనీ స్టేట్ లెవెల్ ఆర్ నేషనల్ లెవెల్ ఎంట్రీ లెవెల్ సర్వీసెస్ సో దట్ దే షుడ్ బి గుడ్ ఎట్ డ్రాఫ్టింగ్. సో స్పాటింగ్ ఎర్రర్స్ అంటే మేబీ ఇఫ్ సమ్వన్ రైట్స్ ఏ సెంటెన్స్ ఆర్ ఎ పారాగ్రాఫ్ ఆర్ ఎ ప్యాసేజ్ ఆర్ వెన్ దే రైట్ ఎ పారాగ్రాఫ్ దే షుడ్ నో ద ఎర్రర్స్. సో ఇచ్చిన సెంటెన్స్లో ఎర్రర్ ఎక్కడుంది దాన్ని డివైడ్ చేస్తాడు. ఆ సెంటెన్స్ని 3 or 4 పార్ట్స్గా డివైడ్ చేసి ఐడెంటిఫై ద పార్ట్ విచ్ హ్యాజ్ ఎ ఎర్రర్ అంటాడు. ఓకే సార్, దీంట్లో మనం ఈ క్వశ్చన్లో దీనికి సంబంధించి మనం సమాధానం అంటే మీరు ఏ విధంగా క్వశ్చన్ వస్తుంది తర్వాత అంటే మళ్ళీ సమాధానం అడదాం. ఇప్పుడు ఒక ఫోన్ కాలర్ లైన్లో ఉన్నాడు, వారి యొక్క ప్రశ్న ఏందో చూద్దాం. హలో సార్, నమస్కారం సార్. నమస్కారం, మీ పేరు చెప్పండి. లక్ష్మణ్ సార్. లక్ష్మణ్ గారు, మీ ప్రశ్న స్పష్టంగా అడగండి. ఇక్కడ ఇంగ్లీష్ ఎక్స్పర్ట్ శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. నమస్తే, చెప్పండి సార్. మాకు బేసిక్స్ నుండి ఈ గురుకుల స్టాండర్డ్ వరకు ఏమైనా బుక్స్ ఉంటే రిఫర్ చేయాలని చేస్తాం సార్. మరి అంబేద్కర్ యూనివర్సిటీలో చదువుకున్నాం సార్ మేము. ఓకే. 8th క్లాస్ నుండి ఏం చదవలేదు, డిగ్రీ వరకు ఏం చదవలేదు. డిగ్రీ ఓపెన్ యూనివర్సిటీలో చేసాం సార్. అందుకని కొంచెం బేసిక్స్ తక్కువ ఉన్నాయి. ఏమైనా బుక్స్ రెఫర్ చేస్తారేమని కాల్ చేసాం. నేను ఇందాక ఒకటి చెప్పాను, విన్నారో లేదో. ఒకటి మోడర్న్ ఇంగ్లీష్ అనే బుక్ ఉంది, గ్రామర్ బుక్. అది చాలా సింపుల్గా ఉంటుంది. ఇది ఒకటి తీసుకోండి. ఇంకోటి కావాలంటే ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ గ్రామర్ అని ఉంటుంది, రేమండ్ మర్ఫీవి. 2 బుక్స్ ఉంటాయి. ఈ 2 బుక్స్ రేమండ్ మర్ఫీవి ఏమో సింపుల్గా ఉంటుంది, కొద్దిగా చిన్నగా ఉంటుంది. ఇది మోడర్న్ ఇంగ్లీష్ గ్రామర్ బుక్ ఏమో అది ఇక భగవద్గీత లాంటిది. ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ గ్రామర్ అందులో ఉంటాయి. ఈ 2 బుక్స్ పెట్టుకోండి. తర్వాత ఈ సిలబస్ ప్రకారంగా మార్కెట్లో దొరికే ఏదైనా క్వశ్చన్ పేపర్ సెట్ ఉంటే దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఇందులో నుండి ఈ రూల్స్ నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఓకే సార్, తర్వాత మనకు ఇంకొక ఫోన్ కాలర్ ఉన్నారు, లైన్లో ఉన్నారు. వారి యొక్క ప్రశ్న చూద్దాం సార్. హలో సార్. నమస్కారం అమ్మా, చెప్పండి. నమస్కారం సార్. చెప్పండి, మీ పేరు చెప్పండి, మీ ప్రశ్న స్పష్టంగా అడగండి. నా పేరు మమత సార్. మమత గారు, అడగండి మీ ప్రశ్న. అంటే ఇంగ్లీష్ గ్రామర్ బుక్స్ ఆథర్ నేమ్స్ చెప్తారా? ఓకే, ఇప్పుడే సార్ చెప్తారు. ఇప్పటికి 2 సార్లు చెప్పామమ్మా, మీరు మరి మొదటి నుంచి చూడట్లేదేమో. మోడర్న్ ఇంగ్లీష్ అని కృష్ణస్వామి గారి బుక్ తీసుకోండి మీరు. రెండోది రేమండ్ మర్ఫీవి 2 బుక్స్ ఉంటాయి, ఇంటర్మీడియట్
గ్రామర్ అనేసి, ఈ 2 పనికొస్తాయి. ఇవి తీసుకొని ప్రాక్టీస్ చేయొచ్చు మీరు. ఆ తర్వాత ఇవి ప్రాక్టీస్ చేస్తూ సిలబస్తో ప్రాక్టీస్ చేస్తూ మీకు డౌట్స్ ఉన్నవి ఐడెంటిఫై చేసి మీకు అవైలబుల్ ఉన్న ఇంగ్లీష్ ఎక్స్పర్ట్తో హెల్ప్ తీసుకోండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇంకోటి ఇంకా మనం ఇందాక మనం ఆ క్వశ్చన్లో సగంలోనే ఉండిపోయినాం. అవి స్పాటింగ్ ఎర్రర్స్కి సంబంధించి మనం కొంత ఎక్స్ప్లెయిన్ చేశారు. దాని మీద మనకు ఇంకా క్వశ్చన్స్ ఏ విధంగా రావచ్చు అనేది మీరు స్పష్టంగా చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి ఉందండి, వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఈజ్ అన్ ఇంజనీర్ అని ఒక సెంటెన్స్ ఇస్తాడు. దీన్ని 4 పార్ట్స్గా డివైడ్ చేస్తాడు. వన్ పార్ట్, మై ఫ్రెండ్ 1 పార్ట్, ఈజ్ అన్ ఇంజనీర్ 3 పార్ట్స్ ఉంటాయి. స్పాట్ ద ఎర్రర్ ఇన్ దిస్ సెంటెన్స్ అంటాడు. యాక్చువల్గా గ్రామర్ ప్రకారంగా వెళ్తే, రూల్స్ ప్రకారంగా వెళ్తే, వెన్ ఎవర్ యూ యూజ్ వన్ ఆఫ్, ఇట్ షుడ్ బి ఫాలోడ్ విత్ ప్లూరల్స్. సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ రావాలి. So the candidate should identify this part, second part, and they should say that this is an error. ఓకే సార్, మరొక ఫోన్ కాలర్ అందుబాటులో ఉన్నారు. వారి ప్రశ్న కూడా చూద్దాం సార్. హలో. నమస్కారం సార్. హలో. హలో సార్. హలో, మీ పేరు చెప్పండి. నా పేరు రాము సార్. నా పేరు రాము గారు, మీ ప్రశ్న స్పష్టంగా అడగండి. మనకు ఇంగ్లీష్ ఎక్స్పర్ట్ శ్రీనివాస్ గారు వివరిస్తారు. నమస్కారం సార్. అడుగుతాను. నమస్తే. చెప్పండి. నమస్తే, చెప్పండి. సార్, మరి ఇంగ్లీష్ ఫ్లూయెంట్స్గా మాట్లాడాలంటే ఏం చేయాలి సార్? ఇంగ్లీష్ ఫ్లూయెంట్స్గా రావాలి సార్. ఫ్లూయెన్సీ. ఓకే. ఫ్లూయెన్సీ ఇస్ మేజర్ ప్రాబ్లం. అయితే ఇది మీకు ఇది మాట్లాడడానికి అంటారు, ఎగ్జామ్ కోసం అడగట్లేదా? ఓకే. అయినా కూడా ఫ్లూయెన్సీ అంటే బేసికల్గా ఏంటంటే LRSW స్కిల్స్ ప్రాక్టీస్ చేయాలి. ఇది బేసిక్ స్కిల్సే. ఏ లాంగ్వేజ్ కావాలన్నా కూడా ఆ లాంగ్వేజ్లో యూ షుడ్ స్పెండ్ సమ్ టైమ్ లిజనింగ్ అండ్ స్పెండ్ సమ్ టైమ్ ఇన్ రీడింగ్. ఆ భాషని వీలైనంత వరకు వింటూ ఆ భాషకు సంబంధించిన పుస్తకాలు కానీ ప్యాసేజెస్ కానీ చదివే అలవాటు ఎవ్రీడే ఉండాలి. అది ఒక 3 months అన్న కంపల్సరీ ప్రాక్టీస్ చేస్తే ఫ్లూయెన్సీలో కొద్దిగా మార్పు వస్తుంది. మినిమం 3 months అన్న ప్రాక్టీస్ చేయాలి రెగ్యులర్గా. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఇంకోటి మనకు ప్రధానంగా క్వశ్చన్స్ మీకు ఈ ఎస్పెషల్గా గురుకుల ఉద్యోగాల సంబంధించి మీరు అంటే మనకు ఇది ప్రత్యేకంగా 50 మార్కులు అంటే దాదాపు మనకు సింహభాగం మార్కులు ఇందులో నుంచే వస్తున్నాయి. కాబట్టి ఇందులో మీకు ఎటువంటి అనుమానాలు ఉన్నా కూడా ఈ ఆర్టికల్స్ ఉన్నాయి, ఆర్టికల్స్ దేని నుంచి ఏమొస్తున్నాయి అట్లా ఆ యాంగిల్లో మీరు అడగండి. అంటే ఈ ఇంగ్లీష్ స్పోకెన్ ఇంగ్లీష్ కాదు కాబట్టి మీరు ఎస్పెషల్గా ఓన్లీ మీరు దీని మీదనే కాన్సన్ట్రేట్ చేయండి, సందేహాల మీదనే. దీనికంటే ముందు ఒకసారి మనం ఒక ఫోన్ కాలర్ అందుబాటులో ఉన్నాం సార్. ఫస్ట్ వారి యొక్క ప్రశ్న ఏంటో చూద్దాం. హలో. హలో. హలో సార్. చెప్పండి, మీ పేరు చెప్పండి. మల్లేష్ సార్. మల్లేష్ గారు, మీ ప్రశ్న స్పష్టంగా అడగండి. ఇక్కడ ఇంగ్లీష్ ఎక్స్పర్ట్ శ్రీనివాస్ గారు మీ సమాధానం ఇస్తారు. మీ టీవీ వాల్యూమ్ తగ్గించండి. సరే, మన యాక్టివ్ వైజ్ ప్యాసివ్ వైజ్ యూజింగ్ ఎట్లా చేయడానికి అవసరం? ఓకే మల్లేష్ గారు, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చనే. వాయిస్ అంటాము, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, ఆర్ యాక్టివ్స్ ఆర్ ప్యాసివ్స్ అంటారు. ఇక్కడ సింపుల్ అంటే మీరు ఏదైనా ఫస్ట్ గ్రామర్ బుక్తో ప్రాక్టీస్ చేయండి. ఈ ఆల్ గ్రామర్ ఈజ్ లైక్ మ్యాథమెటిక్స్. సో మ్యాథ్స్ వితౌట్ ప్రాక్టీస్ ఏం నేర్చుకోలేము, అట్లనే గ్రామర్ కూడా అంతే. ఒక బుక్తో ప్రాక్టీస్ చేయండి. అందులో ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి సింపుల్గా చెప్తే యాక్టివ్ వాయిస్ అంటే సింపుల్ రూల్ నెంబర్ 1 ఈజ్ వెన్ ఏజెంట్ ఈజ్ మెన్షన్డ్ ఇట్ ఈస్ కాల్డ్ యాక్టివ్ వాయిస్. అంటే మాట్లాడుతున్న పని చేసేవాళ్ళని మెన్షన్ చేస్తే యాక్టివ్ వాయిస్ అంటారు. ఐ క్లీన్ ద రూమ్ అంటే ఏజెంట్ ఉన్నాడు, పని చేసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి దాన్ని యాక్టివ్ వాయిస్ అంటారు. రూమ్ వాజ్ క్లీన్డ్ అని దీన్ని మార్చి ప్యాసివ్లో చేస్తే అక్కడ ఎవరు క్లీన్ చేశారో మెన్షన్ చేయలేదు, దాన్ని ప్యాసివ్ వాయిస్ అంటారు. ప్యాసివ్ వాయిస్లో పని జరిగిందా లేదా మాత్రమే చూస్తాం. యాక్టివ్ వాయిస్లో ఎవరు చేశారు అనేది ఏజెంట్ ఆర్ డూవర్ అంటాం. సో సింపుల్ దీన్ని మీరు ప్రాక్టీస్ చేయాలంటే 3 words అండ్ సింపుల్ సెంటెన్సెస్ తీసుకొని వాటిని యాక్టివ్ అండ్ ప్యాసివ్ కొన్ని ప్రాక్టీస్ చేసి మళ్ళీ ప్యాసివ్ని కొన్ని తీసుకొని యాక్టివ్ ప్రాక్టీస్ చేస్తే ఈజీగా అర్థమవుద్ది. తర్వాత కొద్దిగా పెద్ద క్వశ్చన్స్తో మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. తర్వాత మనం దీనికి సంబంధించిన ఈ అంశంలో చూసినట్టయితే మళ్ళీ మనం సెక్షన్ 1లో మనము స్కూల్ లెవెల్ ఇంగ్లీష్ గ్రామర్ అని మనం దీంట్లో పెద్ద కాన్సన్ట్రేషన్ చేయలేదు ఇప్పటివరకు. సరే, మనం దీనికి సంబంధించి మనం ఆర్టికల్స్ ఉన్నాయి, ఆర్టికల్స్, టెన్సెస్, నౌన్, ప్రొనౌన్స్, ఈ అడ్జెక్టివ్స్ ఇవి ఉన్నాయి కదా, అడ్వర్బ్. దీనిపైన మనకు ఎటువంటి క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంటుంది? అదే అసలు ఈ మీనింగ్ ఏంటి, అసలు ఈ ఆర్టికల్స్ అంటే ఏంటి అనేది కూడా కొంచెం డిఫైన్. ఓకే,
So whenever you take grammar, it starts with articles, then parts of speech. మీరు ఇందాక నౌన్ ప్రనౌన్ అవన్నీ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో వస్తాయి. ఇది బేసికల్గా రెండో ఇస్తూనే ఉన్నారు. అయితే ఆర్టికల్స్ అనేవి స్పెషల్గా బ్రిటిష్ ఇంగ్లీష్లో మాత్రమే ఉన్నాయి, అమెరికన్ ఇంగ్లీష్లో లేవు. సో ఇండియా ఫాలోస్ బ్రిటిష్ ఇంగ్లీష్ కాబట్టి వెనెవర్ యూ టెస్ట్ ఇంగ్లీష్ స్కిల్స్ వీఆర్ ఆస్కింగ్ ఆర్టికల్స్, వీఆర్ టెస్టింగ్ ఆర్టికల్స్ నాలెడ్జ్ ఇన్ ద క్యాండిడేట్. సో అది ఆర్టికల్స్లో మన వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు. 3 ఆర్టికల్స్ ఉన్నాయి, ఒక డెఫినెట్ ఇండెఫినెట్. ఏ యాన్ ఒక కేటగిరీ అయితే దా ఒకటి, దాలో పెద్దగా ప్రాబ్లం లేదు, అంత డీప్గా జనరల్గా వెళ్ళము. ఏలో ప్రాబ్లం లేదు, ఏ అంటే ఇట్ ఇండికేట్స్ ఓన్లీ 1 ఎలిమెంట్. సో ప్రాబ్లం వల్ల వచ్చేది యాన్ దగ్గర, యాన్ యూసేజ్ దగ్గర. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే యాన్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ఏఈఐఓయో సౌండింగ్ లెటర్స్ అని ఉంటుంది. కానీ మిస్టేక్ ఎక్కడ చేస్తారంటే వీళ్ళు ఏఈఐఓతో స్టార్ట్ అయ్యే వర్డ్స్ ముందు యాన్ పెట్టాలేమో అని గుడ్డిగా ఫాలో అవుతున్నారు. సో యాన్ యూజ్ చేయాలనుకుంటే ఆ ఆర్టికల్కి తర్వాత ఉన్న వర్డ్ని ప్రొనౌన్స్ చేసి అందులో ఏఈఐఓయు వావల్ సౌండ్స్ ఉంటేనే యాన్ వస్తుంది, లేకపోతే వేరే ఆర్టికల్ రావచ్చు లేదా ఆర్టికల్ రాకపోవచ్చు. ఇదొక్కటి కొద్దిగా ఓ టీచర్ ప్రెజెన్స్లో ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం. యాన్ ఒక్కటే మేజర్ ప్రాబ్లం. వీళ్ళు ఇవి చేయొచ్చు, ఏ కానీ దా కానీ వాళ్ళు చేయొచ్చు, మేజర్గా అదే ప్రాబ్లం. అయితే మీరు ఇంతకుముందు చెప్పినారు దాంట్లో మనం ఈ ఆర్టికల్స్ హౌ మెనీ టైప్స్ అంటే మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా అంటే ఇందులో ఎన్ని టైప్స్ ఉంటాయి? ఒక ఈ లోపల మనకు ఒక ఫోన్ కాల్ అందుబాటులో ఉన్నారు, వారి యొక్క ప్రశ్న సమాధానం చూద్దాం. హలో సార్, నమస్తే సార్, నేను రమాదేవిని మాట్లాడుతున్నానండి. నమస్కారం అమ్మా రమాదేవి గారు, మీ ప్రశ్న స్పష్టంగా అడగండి. ఇక్కడ మనకు ఇంగ్లీష్ ఎక్స్పర్ట్ శ్రీనివాస్ గారు ఉన్నారు సమాధానం ఇవ్వడానికి. సార్ నమస్తే సార్. నమస్తే, చెప్పండి రమాదేవి గారు. సార్, ఫోనెటిక్స్ మీద ఏమన్నా అడిగే అవకాశం ఉంటుందా సార్? క్వశ్చన్స్ ఫోనెటిక్స్ క్లోజ్ టెస్ట్ ఒకటి, దాని గురించి కూడా చెప్పగలరా సార్? ఫోనెటిక్స్ సిలబస్లో లేదు కదమ్మా, చూసారా సిలబస్ని మీరు? చూసాను సార్. ఉన్నాయా, సిలబస్లో ఉందా? అంటే లాస్ట్ టాపిక్ లో ఏమన్నా వస్తుందేమో అని చెప్పేసి. లేదు, సిలబస్లో ఇవ్వకుండా ఇవ్వరు. క్లోజ్ టెస్ట్ సార్? ఏమండి? క్లోజ్ టెస్ట్ సార్. ఫ్లోర్ టెస్ట్ ఆ ప్యాసేజ్లో అవి వస్తుంది, ప్యాసేజ్లో అవి అడుగుతారు. కానీ ఫొనెటిక్స్ అయితే ఉండదు, ఇవ్వలేదు. ఎందుకంటే అందరికీ రాదు కదా ఫొనెటిక్స్. ఓకే సార్, అంటే క్లోజ్ టెస్ట్ కూడా మనకు ప్రత్యేకంగా ప్రస్తావించినట్టు ఎక్కడ కనిపించలేదు అంటే. ఓకే సార్, తర్వాత మనం ఇంకొక కాలర్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు సార్. హలో 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 సార్ ఉన్నాం. మీ పేరు చెప్పండి, మీ పేరు ప్రశ్న స్పష్టంగా అడగండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. మీ యొక్క టీవీ వాల్యూమ్ తగ్గించండి బ్రదర్. ఓకే థ్యాంక్ యూ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, చెప్పండి. మేము నల్గొండ డిస్ట్రిక్ట్ దేవరకొండ నుంచి సార్. చెప్పండి. నా పేరు నిమ్మాలాల్, చెప్పండి. సార్ ఇప్పుడు గురుకుల ఈ మేజర్ పార్ట్ ఇంగ్లీష్ అని అంటున్నారు కదా. అవును, చెప్పండి. అయితే మాకు ఇప్పుడు గ్రామర్ వచ్చేసి 10th క్లాస్ స్టాండర్డ్ లో ఆ బుక్స్ ఫాలో అయితే ఓకేనా సార్? అంటే అప్ టు 10th వరకు ఏదైతే మనం లెసన్ బ్యాక్ లో మనకు యాక్టివిటీస్ గ్రామర్ బేసిక్ లో ఉంటాయి కదా. అవునండి. అవి ఫాలో అయితే చేయగలుగుతామా? కొంతవరకు చేయొచ్చు. అంటే 6th నుండి ఏదైతే ఇంగ్లీష్ బుక్స్ ఉన్నాయో మీ అబ్జర్వేషన్ అందరికి ఉంటే బాగుంటుందని నా కోరిక. 6th నుండి 10th వరకు మీరు అబ్జర్వ్ చేసినట్టుగా ప్రతి లెసన్ తర్వాత దెర్ ఇస్ అన్ యాక్టివిటీ, గ్రామర్ యాక్టివిటీ, వొకాబులరీ యాక్టివిటీ, అవన్నీ ప్రాక్టీస్ చేస్తే కొంతవరకు. ఎందుకంటే ఆ టాపిక్స్ అన్ని మరి మీ సిలబస్లో ఉండాలి. సిలబస్ని పోల్చుకొని చూడండి, అందులో లేనివి ఉన్నాయి, మరి వేరే మెటీరియల్తో ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. తర్వాత మనం ఇంతకుముందు అంటే ఇది మనం ఫస్ట్ పార్ట్లో మనం స్కూల్ లెవెల్ ఇంగ్లీష్ సంబంధించి మనం అంటే ఒకే ఒక క్వశ్చన్ అంటే మొత్తం ఈ చూడడానికి ఈరోజు టైం సరిపోదు, టైం కూడా మనకు మించిపోతుంది. మనకు నెక్స్ట్ వేరే ప్రోగ్రామ్ ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి ఒకే ఒక ఆర్టికల్స్ ఎన్ని రకాలు ఉంటాయి దాని మీద కొన్ని వివరించండి. ఏ విధంగా క్వశ్చన్ రావచ్చు లాస్ట్ చివరిసారిగా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్స్లో ఏ దా కన్నా ఎక్కువ కన్ఫ్యూజ్ అయ్యేది ఇందాక మాట్లాడుకున్నట్టు యాన్, యూసేజ్ ఆఫ్ ఆర్టికల్ యాన్. ఫర్ ఎగ్జాంపుల్ మై ఫాదర్ ఈజ్ డాష్ ఆనెస్ట్ మ్యాన్ అని ఒకటి ఇస్తాడు, 4 ఆప్షన్స్ ఇస్తాడు. అక్కడ ఏ, యాన్, ద, నో నీడ్ ఆఫ్ ఆర్టికల్ అంటాడు. సో అక్కడ ఆనెస్ట్ మ్యాన్ ఉంది, హెచ్, దాన్ని ప్రొనౌన్స్ చేసి చూడాలి వాళ్ళు. హెచ్ ఉంది కానీ హార్ పలకట్లే, సౌండ్ అది వావల్ సౌండే వస్తుంటుంది కాబట్టి
యాన్ రావాలి. సో అట్లా ఐడెంటిఫై చేసి యాన్ అని మార్క్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సెకండ్, కాబట్టి ఇది ఫస్ట్ టైం చేస్తున్నారు కాబట్టి దేర్ ఇస్ ఏ స్కోప్ ఆఫ్ ఆస్కింగ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఆల్సో. కొద్దిగా మనం ఊహించిన విధంగా కూడా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది, ఎందుకంటే డీప్ లెవెల్ నాలెడ్జ్ టెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి. సో ఈ ఆర్టికల్స్ని వేరే రకంగా కూడా ఇందాక మనం మాట్లాడు స్పాటింగ్ ఎర్రర్స్ లాగా కానీ మిస్సింగ్ వర్డ్లో కానీ వేరే రకంగా మార్చి, అంటే ఇది ఆర్టికల్స్ రిలేటెడ్ కాదు అని వీళ్ళకి తెలియకుండానే అడిగే అవకాశం కూడా ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇంకోటి మనకేంటంటే రేపు మనం మళ్ళీ అది పూర్తి కాలేదు కాబట్టి రేపు మరో ఒక సబ్జెక్ట్ దీని మీదనే, ఇది మొదటి భాగంలో మనం కాన్సన్ట్రేట్ చేస్తే గ్రామర్ గురించి ప్రత్యేకంగా మనం రేపు ప్రస్తావించే అవకాశం ఉంటుంది కాబట్టి రేపు మరిన్ని అంశాలతోటి కలుద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. మీ స్టూడియోకి పిలిచినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.